బ్యాక్ టు న్యూస్. ఏలూరు జిల్లాలో కలకలం రేపిన తల్లి కూతుళ్ల మర్డర్ మిస్టరీ వీడింది. ఆ ఇద్దరిని చంపింది మరో మహిళే. హత్య ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలో యూట్యూబ్ లో చూసి ఆచరణలో పెట్టింది. రేప్ గా చిత్రీకరిస్తే మహిళలపై అనుమానం రాకుండా ఉంటుందని కండోమ్ ప్యాకెట్లు అక్కడ పడేసింది. అంధురాలైన మహిళను, వృద్ధురాలైన ఆమె తల్లిని దారుణంగా హత్య చేయడానికి కారణాలేంటి? ఈ కేసును ఛేదించిన జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో కలకలం రేపినటువంటి జంట హత్యల కేసుకు సంబంధించి ఛేదించిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం జిల్లా ఎస్పీ కొమ్మికిషోర్ మనతో ఉన్నారు. ఏంటి సార్, అటు నగల కోసం రాబరీ చేసి హత్య చేసినటువంటి ఒక ప్రచారం జరిగింది. అసలు ఏంటి సార్ ఈ జంట హత్యల కేసులో మిస్టరీ? ఈ జంట హత్యల కేసులో మెయిన్ గ్రడ్జ్ అనేది ఆ చంపిన మెయిన్ A1 ఎవరైతే ఉన్నారో శిరీష కదా, ఆమె పేరు శిరీష అనే ఆ లేడీకి బ్యాడ్ క్యారెక్టర్ అని చెప్పి వాళ్ళ భర్త వదిలేయడానికి గల కారణం ఈ లేడీస్ అని చెప్పి ఆమెకి బలమైన నమ్మకం ఉంది. వీళ్ళిద్దరు కూడా ఆమె స్నేహితురాళ్ళే, ఎప్పటి నుంచో కూడా వీళ్ళతో తిరగడము, వాళ్ళు మద్యం సేవించడం కానీ ఇంకో ప్రాంతాలకు వెళ్ళడం కానీ ఎప్పటి నుంచో చేస్తున్నారు. పర్టికులర్గా వీళ్ళ భర్త వదిలేయడము, తర్వాత ఇంట్లోకి రానివ్వకపోవడం లాంటి కారణాలు ఆమెకి బాగా వీళ్ళ మీద గ్రడ్జ్ పెంచాయి. అంతేకాకుండా వీళ్ళ దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు అప్పు కూడా తీసుకుని ఉంది ఆమె. ఆ అప్పు కూడా మళ్ళీ ఇవ్వాలని వీళ్ళు అడగడము, ఆమె అప్పు కూడా వదిలేయచ్చు అని చెప్పి సుమారు ఒక 2-3 నెలల నుంచి ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్ చేసుకోవడమే కాకుండా పక్కన వాళ్ళతోటి ఇప్పుడు ఎవరైతే దుర్గా అని వాడు బన్ను అనే వాడితో కూడా షేర్ చేసుకొని యూట్యూబ్లో ఎలా అయితే చంపచ్చు, ఏ ప్లేస్ అయితే మనకి ఈజీగా ఉంటుంది, ఏ టైం అయితే ఈజీగా ఉంటుంది, తర్వాత ఏ ఏరియాలో వాళ్ళని పిలిపించాలి, ఎక్కడ దింపాలి, ఎలా నడిపించుకోవాలి, సీన్ నుంచి ఎట్లా ఎస్కేప్ అవ్వాలి, పోలీసులు డైరెక్షన్ తప్పించాలంటే ఆ సీన్లో ఏం ప్లాన్ చేయాలి, అలా ప్రతి ఒక్కటి కూడా ముందు నుంచి ప్లాన్ చేసుకొని ఆ అమ్మాయి ఎగ్జిక్యూట్ చేసింది. దీన్ని కూడా మన పోలీసులు చక్కగా మొత్తం డైవర్ట్ కాకుండా, ఎన్ని నిందితులు ఎన్ని మధ్యలో బ్లాకేడ్స్ పెట్టినా కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఈ కేసుని ఛేదించారు. అంటే ఆమె ఒక అంధురాలు, అలాగే ఆమె తల్లి ఒక వృద్ధురాలు. మరి వారిని తోటలోకి తీసుకెళ్ళినారు, వారంతటా వారిని రావడం జరిగిందా, లేకపోతే వీరు బలవంతంగా తీసుకెళ్లారు? అక్కడ చంపడానికి ఏం ఉపయోగించారు? వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు. అంటే ఈమెకు ముందు నుంచి పరిచయం ఉంది కదా, వాళ్ళు ఇంతకు ముందు కూడా ఇలా రకరకాల ప్లేసెస్లో కలిసేవాళ్ళు. అదే ప్లేస్ చెప్పి డబ్బు వెనక్కి ఇస్తాము, మద్యం కూడా సేవించవచ్చు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చింది. తీసుకొచ్చినప్పుడు కొన్ని ముందే ఎక్కడ దిగాలో చెప్పిన తర్వాత నడిచి వచ్చినప్పుడు కూడా నడుచుకొని తీసుకొచ్చిందామా. అది తీసుకొచ్చింది కూడా మనకి CCTV ఎవిడెన్స్ ఉంది. తర్వాత అక్కడ తీసుకొచ్చినప్పుడు ఈ పాయిజన్ ఇచ్చిందే, దానివల్ల కూడా యాక్టివ్గా ఇంకా ఎఫెక్ట్ కనబడలేదు. వెంటనే ముందే ప్లాన్ చేసుకున్నట్టు ప్లాన్ A, ప్లాన్ B, ప్లాన్ C కూడా పెట్టుకున్నారు. బ్లేడ్తో కట్ చేసింది. తర్వాత కూడా కసి తీరక తల మీద కొట్టి చంపింది. అంటే గుళికలు సేవించారని అంటున్నారు. అంటే గుళికలు అంటే మందులు ఏమైనా, మెడిసిన్ ఏమైనా తీసుకొచ్చారా, లేకపోతే ఏ విధంగా కలిపారు? మందులోనే ముందు ఆమెకు తాగకుండా మద్యం తాగించేసి చంపుదామని ఒక ప్లాన్ వేసుకుంది. కానీ దాని ఎఫెక్ట్ ఇంకా వెంటనే రాలేదు కాబట్టి ఇంకా బ్లేడ్ ఉపయోగించింది, తల మీద బాధి చంపింది. ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. వారిని చంపింది ఎవరు సార్? మొత్తం 3 నిందితులు చెప్తున్నారు. ఎవరు చంపారు? మేజర్ కల్పబిలిటీ ఈ లేడీది. వీళ్ళందరినీ ప్లానింగ్కి వాడింది. ఆ సీన్లో కూడా తప్పించుకోపోకుండా ఎట్లా అందరు కలిసే చేశారు ఇది. కాకపోతే ఎగ్జిక్యూట్ చేయడం ఈమె చేసింది. వాళ్ళు దారికి రావడం, దింపడం, ప్లాన్ చేయడం, మద్యం బాటిల్ తెప్పించడం, దానికి మందు కలపడం, దీనికి అంతా ఎస్కేప్కి ఎలా ప్లాన్ చేయాలో ప్లాన్ చేసుకోవడం, అటు చుట్టుపక్కల ఎవరైనా వస్తే అలర్ట్ చేయడం. ఒకవేళ ఇది మిస్ అయ్యి ఉంటే ఇంకో ఏం చేసి ఉంటారో, ప్లాన్ B, ప్లాన్ C, ఇంకా వేరే ప్లాన్స్ కూడా ఉండొచ్చు. అది తర్వాత ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. హత్య చేయడమేనా, లేదంటే చోరీ సొత్తు ఏమన్నా చోరీ చేయడమైనా జరిగిందా? తర్వాత ఏ విధమైనటువంటి వాళ్ళు ఇది హత్య చేశారు. హత్య చేసిన క్రమంలో ఆమె దగ్గర ఉన్న మంగళసూత్రము, చెవిలో దుద్దులు ఇట్లాంటివి కూడా సీజ్ చేయడం జరిగింది. గజ్జలు ఇట్లాంటివి, అవి ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది బాడీ దగ్గర నుంచి. మీరు చెప్తున్నారు హత్య కోసం యూట్యూబ్లో వాళ్ళు సెర్చ్ చేసి మరి చేశారు. కొన్ని టెక్నిక్స్ కూడా వాళ్ళు పాటించుంటారు. పోలీసులకు చిక్కకుండా ఎటువంటి టెక్నిక్స్ వాళ్ళు తీసుకున్నారు? మీరు ఏ విధంగా ఈ కేసు ఛేదించారు? అంటే పోలీసులకి చిక్కడం అని చెప్పి ప్రతి నిందితుడు అనుకుంటాడు, కానీ ఖచ్చితంగా దొరుకుతారు శ్రద్ధ పెట్టినప్పుడు. అంటే ఇదే మనము దాని మీద ఒక కాండోమ్ ప్యాకెట్ పెట్టి ఇష్యూని డైవర్ట్ చేయడం అంతే కదా. మన కాండోమ్ ప్యాకెట్ దొరకగానే మీడియా కూడా దాన్ని సెన్సేషనలైజ్ చేస్తుంది, పొలిటికల్ అవుతుంది, అది ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది, లేడీ మీద సస్పెక్ట్ రాదు అనుకొని అది ప్లాన్ చేసింది. దాని తర్వాత ఒక నిర్మానుష్య ప్రాంతం ఎంచుకుంది రోడ్డు నుంచి. ఇదైతే వెంటనే బయటికి రారు, ఈ శవం అట్లాంటివి డీకంపోజ్ అవుతాయి, ఎవిడెన్స్ డిస్ట్రాయ్ అవుతుంది, CCTVలు కూడా కొన్ని రాకపోవచ్చు, కొన్ని రోజులు డిలే అయితే మనకి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు అనుకొని అదొక ప్లాన్ వేసుకుంది. తర్వాత ఆమె ఈజీగా క్రైమ్ చేసుకోవడానికి పౌర్ణమి ఉన్న రోజు, అంటే కొంచెం మూన్లైట్, పౌర్ణమి కాదు మంచిగా మూన్లైట్ ఉన్న రోజుని ఎంచుకుంది. కాబట్టి వేరే వాళ్ళకి కనపడదు, కానీ ఆమెకు కావాల్సినంత లైట్ మాత్రం ఉంటుంది. సో ఇట్లా అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంది.
సార్, ఈ కేసు ఛేదించడానికి సంబంధించి పోలీసులు అందినటువంటి కీలక ఆధారాలు ఏంటి సార్? పోలీసులు ఈ కేసు ఛేదించడానికి కీలకమైన రీజన్ ఏమంటే మన ఏలూరు డిఎస్పీ గారు ఒక 2-3 రోజులు నిద్రలన్నీ మానేసి వాళ్ళ టీంలన్నీ పక్కన పెట్టుకొని ఏ ఒక్క యాంగిల్ కూడా వదిలేయకుండా, ఇదేంటంటే దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ బ్లైండ్ కేస్. ఏ డైరెక్షన్లో స్టార్ట్ చేయాలన్నా తెలియదు. మల్టిపుల్ డైరెక్షన్స్, అక్కడ కాండం ప్యాకెట్ ఉండడం కావచ్చు, 2 మహిళలు ఉండడం కావచ్చు, ఎవరైనా చంపు ఉండొచ్చు, రోడ్ సైడ్, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ. సో చాలా సస్పెక్ట్ యాంగిల్స్ మనం ఎక్స్ప్లోర్ చేయాల్సి వచ్చింది. వీళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ కాకుండా, ఫోకస్ లూజ్ కాకుండా బేసిక్స్ పెట్టుకొని మల్టిపుల్ టీమ్స్ అట్ వన్స్ వర్క్ చేశాయి. కాబట్టి మనకి అంత కేసు అంతా బిల్డప్ అయింది. వెంటనే ముద్దాలు కూడా పట్టుకోవడానికి అవకాశం దొరికింది. ముద్దాలు పట్టుకోవడం కాకుండా మొత్తం ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. అది చూస్తామంటే ఒక 2 మహిళలను హతమార్చేందుకు మరొక 2 మహిళలు కుట్ర పన్ని అటు యూట్యూబ్లో వీడియోలు చూసి ఈ కేసులో పట్టుబడకుండా ఉండడం ఎలా అనేటువంటి పూర్తి కుట్రపూరితంగా కూడా వారిని హతమార్చడం అనేది ఈరోజు కలకలం రేపుతోంది. ఎట్టకేలకు వారం రోజుల్లోనే ఆ 3 నిందితులను కూడా అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, న్యూస్ ఏలూరు నుంచి. రాష్ట్రంలోని ఆక్వా రైతుల సమస్య